నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫెర్టిలిటీ అంటే సంతానం కలగాలంటే మనిషికి సరిపడా వీర్య కణాలు కావాలి. 60 సీసీ ఉంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అమ్మాయిలో కూడా ఒబేసిటీ లేకుండా పీసీఓడి లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ సంతానం కలగదు. కాబట్టి సంతానం కావాలంటే ముందు మంచి ఆహారం, ఎక్సర్సైజు లాంటివి చేయండి, మెడిటేషన్స్ చేయండి. చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. అప్పుడు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది మంచి డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల. ఏ మందులు లేకుండానే శృంగారంలో పాల్గొనొచ్చు, అంగస్తంభన ఉంటుంది, వీర్యకణాల సంఖ్య కూడా బాగా ఉంటుంది. అప్పుడు ఫెర్టిలిటీ, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక ఆ ప్రయత్నాలు చేసినా కూడా మాకు పరిష్కారం కావట్లేదంటే ఆయుర్వేదం మందులు, అద్భుతమైన మందులు ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ బాగా పెంచే మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే స్త్రీలలో కూడా ఉన్న సమస్యలు తగ్గించే అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. ఆయుర్వేదము, డైటు, మంచి ఎక్సర్సైజ్, ఈ 3 మీకు ఖచ్చితంగా మీకు ఫెర్టిలిటీ అంటే సంతానాన్ని కలిగిస్తాయి. ప్రతి మనిషికి కూడా వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలం తగ్గుతుంది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాము, అన్ని స్టైల్స్ మెయింటైన్ చేస్తాం, మంచి తిండి తింటాం. కానీ వయసు పెరిగే కొద్దీ రొటీన్లో పడిపోతారు. ఉద్యోగాలు, వ్యాపారాలు పరిగెత్తూ ఉంటారు. సరైన టైంకి ఫుడ్ తినరు, తిన్నా మంచిది తినరు. రెస్ట్ తీసుకొని మంచిగా నిద్రపోదాం అనే పరిస్థితులు ఉండవు. పడుకున్నా కానీ పూర్తి స్థాయిలో గాఢమైన నిద్ర రాదు. ఇలాంటి టెన్షన్స్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ వల్ల వయసు పెరిగే కొద్దీ ఇదివరకు కంటే కూడా ముందుగానే, ఇదివరకు రోజుల్లో 40-50 వేస్తే ఇంకా వాడికి ముసలోడు అయిపోయాడు, వాడికి సెక్స్ ఎందుకులే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. శరీరం కూడా సహకరించేది కాదు. ఇప్పుడు 30 ఏళ్ళకి, 25 ఏళ్ళకి కూడా పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి మంచి తిండి తిని, వయసు పెరుగుతున్న మీ మీద ఆ ముసలితనం ఎఫెక్ట్ పడకూడదంటే మంచి డైటు, టైం టు టైం నిద్రపోవటము, అలాగే మెడిటేషన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఈ పద్ధతులు మీరు పాటించి డైట్లో పాలు, పెరుగు, నెయ్యి బాగా వాడుకోండి. న్యాచురల్ ఫుడ్స్, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి బాగా వాడుకోండి. మీకు వయసు పెరుగుతున్నా కూడా సామర్థ్యం పూర్తిగా తగ్గకుండా ఉంటుంది. కొంత వయసు పరంగా పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. కానీ ఈ డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల దాన్ని కొంచెం వెనక్కి నెట్టచ్చు. కొంతమంది ఉంటారు యవ్వనంగా, అంటే మంచి కుర్రోళ్ళు వయసులోనే ఉంటారు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు. కానీ ముసలితనం లక్షణాలు వస్తూ ఉంటాయి. జుట్టు తెల్లబడిపోవటము, పళ్ళల్లో బలం తగ్గడము, నడకలో స్పీడ్ తగ్గిపోవడము, అలాగే బరువులు ఎత్తలేకపోవడం, ఇట్లాంటి వీక్నెస్ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ముందే చెప్తున్నాను మీకు ఫస్ట్ నుంచి, డైట్, మంచి ఆహారం లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం. నిద్రపోతే మంచిగా టైం టు టైం శరీరం దానికి సంబంధించిన సమస్యలను అదే తగ్గించుకొని రిపేర్ చేసుకుంటుంది. మంచి డైట్ ఇవ్వండి దానికి, బాడీకి, అది రిపేర్ చేసుకుంటుంది. సో వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణం, అలాగే సెక్స్ సామర్థ్యం పడిపోవడానికి కారణం డైట్. మంచి తిండి తినాలి, చెత్త తినొద్దు, మందు, గుట్కా, సిగరెట్ లాంటి చెత్త జోలికి వెళ్ళొద్దు, జంక్ ఫుడ్స్ వదిలేసేయండి, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, డైట్ పాటించండి. ప్రేమలో ఫెయిల్యూర్ అవటం, లవ్ ఫెయిల్యూర్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా లేదా అనేది ఇవాళ కొంతమందికి వస్తున్న క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటంటే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే గాఢంగా ప్రేమించిన వాడు, లేదా ప్రేమించిన అమ్మాయి ఆ వ్యక్తుల్ని మర్చిపోలేక శృంగారం అనే, సెక్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్లోకి రాదు. మానసికంగా దెబ్బతిని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సెక్స్ గురించి ఆలోచన రాక సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఆ సెక్స్ ఆలోచనలు రావు కాబట్టి కొంచెం మరుగున పడిపోతుంది, చాలా తగ్గిపోతుంది. అలాగే సెక్స్ విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళకు కూడా, ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళకు కూడా శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అది ఆల్రెడీ ఇన్నిసార్లు సెక్స్ జరిగింది కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇంతకంటే ఏముందిలే అన్న కొంచెం నిర్లిప్తత కూడా చాలామందికి ఇవాళ వస్తుంది. యూత్ అందుకని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లే. ఈ మధ్య పెళ్ళిళ్ళు బాగా తగ్గిపోయినాయి. ఒకటి, ఆడవాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, అలిమనీ. అంటే
పెళ్లి చేసుకోవడం, వాడి మీద కేసు వేయడం, ఆస్తి తీసుకొని దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆస్తి వెనకేసుకొని దర్జాగా బతకొచ్చు అనే కోరిక. ఇది న్యూ స్టార్టప్ అని చెప్పి చెబుతున్నారు సోషల్ మీడియాలో కూడా. ఇలాంటి వాటి వల్ల భయపడి పెళ్ళిళ్ళు చేసుకోక అమ్మాయి కనపడితే కూడా ఈ భయం గుర్తొచ్చి ఫీలింగ్స్ రావట్లేదు. కాబట్టి అది కూడా ఒక పాయింట్. ఇవాళ మగవాళ్ళకి కూడా అమ్మాయిల మీద ఫీలింగ్స్ కలగకపోవడానికి సెక్స్ గురించి. లేడీస్‌గా ఇప్పుడు ఈ అలిమనీలు లేకపోతే ఇలా డబ్బు గురించి ఆలోచించే లేడీసు, మగవాడంటే డబ్బు ఏటీఎం సెంటర్. కాబట్టి వీళ్ళకి కూడా సెక్స్ ఫీలింగ్స్ ఏమి రావు. కాకపోతే డబ్బు కోసం ఏదో పాల్పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సమాజాన్ని నాశనం చేస్తున్న వ్యవహారాలు. కాబట్టి మంచి జీవితం గడపదలుచుకున్న వాళ్ళు ఇలాంటి చెత్త విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాటిని పక్కకు నెట్టేసి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా చదువుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అనేది సేఫ్ సెక్స్ ప్రాక్టీస్. భయం లేకుండా ఈ హెచ్ఐవి ఇట్లాంటి జబ్బులు ఏమి రాకుండా సేఫ్గా ఉండాలంటే ఫ్యామిలీలో పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసారం చేసే వాళ్ళకి ఈ భయం లేదు. వితౌట్ కండోము మంచి అనుభూతితో సెక్స్ చేసుకోవచ్చు. సేఫ్ సెక్స్ ప్రాక్టీస్. అలాగే సోషల్‌గా కూడా బయట ఉండే ఈ చెత్త వల వేసే హనీ ట్రాప్స్‌లో పడకుండా హ్యాపీగా భార్యతో, కుటుంబంతో బతికితే చాలా మంచిది. ఆ పద్ధతి మళ్ళీ కుటుంబానికి విలువివ్వటం మొదలుపెడితే ఇప్పుడున్న సమాజంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కానీ మన కర్మ ఏంటంటే సోషల్ మీడియాలు, ఎంఎన్‌సి కంపెనీల యాడ్స్, వచ్చే సినిమాలు ఇట్లాంటివన్నీ కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి విచ్చలవిడిగా బయట మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అనే చెత్తను మాత్రమే నేర్పిస్తున్నాయి. ఆ ప్రభావం నుంచి బయటపడి సంసారంలో ప్రశాంతంగా పెళ్ళాం పిల్లలతో, తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలకి భయం లేదు. ఏ అనారోగ్యం రావు.